హాయ్ గైస్, ఈరోజు మనం చూస్తున్నది వేములకొండ, తెలంగాణలోని హైదరాబాద్ నుంచి 75 కిలోమీటర్స్ విజయవాడ హైవే నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఇది కొండ పైన గుట్ట మీద ఉంటుంది. స్వయంగా వెలిసిన నరసింహస్వామి గుడి, చాలా శక్తివంతమైన గుడి. ఇక్కడ మనం అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయంట. మత్స్యగిరి నరసింహస్వామి టెంపుల్ అంటారు. సో ఈ గుడి విశేషాలు అయితే నేను ఇంకా చూపిస్తాను, సో చెప్తూ ఉంటాను. ఓకే, లెట్స్ ఫాలో. ఇక్కడ నుంచి లైట్లు కనిపిస్తుంది, చూసినారా? అది గుట్ట, ఆ గుట్ట మీద గుడి. సో ఈ టెంపుల్కి వెళ్ళటానికి ఎంట్రన్స్ ఇది అనమాట. సో ద్వారం, ఇది ఎంట్రన్స్ ద్వారం, ఇది రోడ్డు. సో మొత్తం కూడా రోడ్ చాలా మంచిగా ఉంది. మొత్తం చుట్టూ పొలాలు. వెల్కమ్ బ్యాక్ టు మై సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్. అయితే మనం అయితే టెంపుల్ పోవడానికి అయితే 2 hours జర్నీ అనమాట. రావడానికి టెంపుల్ పేరు ఏంటిమా? చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు, ఎంత పచ్చగా. మనం ఇట్లా సిటీలో ఉండి పొల్యూషన్ చూసి విసిగిపోయి అలసిపోయినప్పుడు కొంచెం ప్రశాంతంగా పచ్చగా మంచి వాతావరణం, ఆక్సిజన్ కావాలి, మన బాడీ రిఫ్రెష్ అవ్వాలి, మళ్ళీ దాంతోపాటు దేవుడి దర్శనం కూడా అవుతుంది. సో అలా అనుకున్న వాళ్ళు నియర్లో మనకి ఇక్కడ దగ్గరలో, హైదరాబాద్కి దగ్గరలో 1.5 గంటల ప్రయాణం ఇది. సో దగ్గరలో వెళ్ళాలనుకున్న వాళ్ళైతే ఈ టెంపుల్ని విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం చూసాను, ఫిదా అయిపోయా. ఎంత మంచిగా అనిపించిందో. పచ్చని పొలాలు, మొత్తం కొండలు, ఇక్కడ కూడా కొంచెం పొల్యూషన్ లేదు. మొత్తం కొండ చాలా హైట్లో ఉంది. కొండ పైకి ఎక్కి, గుట్ట పైన ఎక్కి చుట్టూ చూస్తుంటే కొన్ని ఇల్లులు, అక్కడక్కడ కొన్ని ఇల్లులు, చుట్టూ మొత్తం వాటరు. చూడటానికైతే వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు నిజంగా ఇది గుడి చాలా శక్తివంతమైన గుడి అంట. నరసింహస్వామి అంటేనే చాలా శక్తివంతమైన దేవుడు. అది మొన్న ఈ మధ్యలో వచ్చింది కదా భక్త ప్రహ్లాద మూవీ, కూడా సూపర్ హిట్ అయింది, మహా అవతార నరసింహ. సో అలా చూసిన వాళ్ళకైతే నరసింహస్వామి గురించి అంటే మాక్సిమం అందరూ తెలుసు, బట్ ఇప్పుడు ప్రజెంట్ పిల్లలకు తెలియదు కదా. అది చూసినాక నరసింహస్వామి శక్తి కూడా తెలిసిపోయింది. ఇంకా ఎంట్రన్స్ లో అయితే ఒక హనుమాన్ స్టాచ్యూ ఉంది. ఇంకా హనుమాన్ దర్శనం చేసుకోవాలన్నమాట. హనుమాన్ దర్శనం చేసుకుని వెళ్ళాం. చూసినారు కదా, మేమైతే చుట్టూ వ్యూ చూసుకుంటా వెళ్ళబుద్ధి కూడా కాలేదు. సీతాఫలాలు కూడా చాలా ఉన్నాయి. సీతాఫలాలు తెంచుకుందామని ఆగుదాం అనుకున్నాం. అనుకోకుండా వెళ్ళామండి. మేమైతే మార్నింగ్ అనుకోలేదు, అనుకుంటే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యే వాళ్ళం మేము. బట్ 12 తర్వాత మా ఆయన గుడికి వెళ్దామన్నాడు. అప్పటికప్పుడు అంటారు కదా, దేవుడు మనం పిలిపించుకోవాలి, మనం వెళ్ళాలనుకుంటే కుదరదు, దేవుడు మనల్ని పిలిపించుకోవాలి అంటారు కదా. సో అలా మమ్మల్ని అయితే ఇప్పుడు పిలిపించుకున్నాడు అనుకోవాలి. మా ఫ్రెండ్ వాళ్ళు చెప్పారు, ఇక్కడ నాకు వేములకొండలో ఇంత మంచి గుడి ఉంటుందని కూడా తెలియదు. మా ఫ్రెండ్ వాళ్ళు చెప్పారు, వాళ్ళ ఊరు నియర్లో ఉంటుంది. సో వాళ్ళు చెప్పినాక ఇంకా మా ఆయన కూడా తీసుకుపోతా అన్నాడు. ఇక్కడైతే చాలా మంది ఎట్లా అంటే అక్కడనే ఫుడ్, అక్కడికే వచ్చేసి కింద చాలా ఉండటానికి, వండుకోవటానికి చిన్నవి స్టాల్ లెక్క వేసి ఉన్నవి, రేకుల షెడ్ లెక్క. చాలా మంది అక్కడికి వచ్చి వండుకొని తింటారంట వీకెండ్స్లో. ఇంకా సాటర్డే అయితే ఫుల్ పబ్లిక్ ఉంటుందంట. మేము నిన్న ఫ్రైడే రోజు వెళ్ళినాం. సో మేము వెళ్ళినప్పుడు అయితే క్లౌడ్ ఏం లేదు, కూల్గానే ఉంది. కూల్గా దర్శనం చేసుకొని వచ్చినాం. ఇక్కడ ఈ గుడిలో చాలా ఫేమస్ ఏముందంటే, అక్కడ గుడి పైన గుట్ట పైన గుడి ఉంది, స్వయంగా వెలిసిన నరసింహస్వామి. మళ్ళీ ఆ గుడి పక్కనే, గుడికి ఆనుకొని గుండం ఉంది. ఆ గుండంలో చేపలు ఉన్నవి. ఆ చేపలు ఎట్లా అంటే సేమ్ నరసింహస్వామికి ఇట్లా ఫేస్ ఎలా ఉంటుందో అలా మొత్తం మీసాలతోటి, సేమ్ అట్లా నామాలతోటి కనిపించేలాగా ఉన్నవి చేపలు. అయితే పెద్ద పెద్దవి. అవి చూస్తుంటే చాలా వండర్గా అనిపించింది. నిజంగా కొన్ని అద్భుతాలే. మళ్ళీ ఇక్కడ కోతులు చూసారా, కుప్పలు కోతులు ఉన్నవి. నార్మల్గా ఇంటికి మొన్న ఒక కోత వస్తాం, మేము అందరం హడలిపోయినాం. అది మమ్మల్ని భయపెట్టించింది, లోపలికి ఇంట్లో కురిపించింది. బట్ ఇక్కడ ఎన్ని గణం కోతులున్నా కూడా మేము పక్కనంగా నడుచుకుంటా పోతున్నా, అవి మమ్మల్ని ఏమనట్లేదు, ఈవెన్ భయపడట్లేదు, దగ్గరికి రావట్లేదు. వాటి పని అవి చేసుకుంటున్నాయి, ఏదో మన ఫ్రెండ్స్ అన్నట్టు.
కొన్ని కొన్ని అద్భుతాలు అంటారు కదా, సో ఇలాంటివి అనమాట. దేవుడి దగ్గర అవి మనల్ని డిస్టర్బ్ చేయ, వాటి పని అవి చేసుకుంటే మన పని మనం చేసుకుంటాం. మనం ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కటి కొన్ని ఫేమస్ అంటారు కదా, అలా ఉంటున్నాయి. ఇలా అయితే ఇక్కడ చూసారు కదా కోతులు కూడా, ఇన్ని కనం కోతులు కూడా మనల్ని ఏమనట్లేదు, అంటే శివాజ్ఞ లేనిదే చీమైనా గర్వది అన్నట్టు ఇవి కూడా. సో నరసింహస్వామి ఆజ్ఞతోటి వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నాయి. వాటి పని అవి చేసుకునే తప్ప మమ్మల్ని అయితే ఏమనలేదు. మా పిల్లలు అయితే హడలిపోయారు, మస్తు భయపడిపోయారు, ఇంకా కేకలు కూడా పెడుతురు. బట్ నాకేం అంత భయం అనిపించలేదు, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి చూసిన అలవాటు. అయినా నాకు కొంచెం భయపడలేదు, అవి ఏమనట్లేదు. దేవుడు గుళ్ళ దగ్గర కొన్ని చాలా వరకు ఏవో ఫస్ట్ వాటి మధ్యలంగా పోతుంటే అవి కరవటానికి అట్లేం రాలేదు అవి. సో నాకు అర్థమైంది అవి చాలా ఫ్రెండ్లీ కోతులు అనేసి. సో అందుకే అవి ఏమనలేదు, ధైర్యంగా వెళ్ళిపోయినాం. మా పిల్లలు అయితే మస్తు భయపడారు. ఇంకా మా చిన్నామ అయితే ఒక కోతి చేపల కోసం బిస్కెట్లు వేస్తుంటే మా చిన్న కాడికి కోతులకి వచ్చే వరకు పాపం దూకే వరకు కింద పడి కొంచెం పగిలి బ్లడ్ కూడా వచ్చింది, మస్తు ఏడ్చింది. మా పెద్దవాళ్ళు ఇద్దరు భయానికి మా చిన్న పడిపోయింది. మొత్తానికైతే గుడి దగ్గరకి అయితే వచ్చేసామండి. ఇంకా పై దాకా కారు వెళ్తుంది, మనకేం ఎక్కువ నడిచేది కూడా ఏం లేదు. వాక్ కూడా చాలా బాగుంది, కష్టం అనుకోకుండా నీట్ గా ఉంది. పై మొత్తం ఎక్కేసాము. చూడండి చాలా మంది ఇట్లా ఎవ్రీ డే ఇక్కడ పబ్లిక్ వస్తూనే ఉంటారంట. మళ్ళీ ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ ఎవ్రీడే అన్నదానాలు ఉంటాయి, టైమింగ్ ఉంటుంది. ఆ టైంలో వెళ్తే మనకు కూడా ఫుడ్ దొరుకుతుంది. మిగతా వాళ్ళంటే మీరు ఎప్పుడన్నా వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తీసుకొని వెళ్ళండి. ఇక్కడ కూర్చొని తినడానికి కింద స్టాల్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ మనం అంటాం కదా ఆందోళన మైసమ్మ, కట్టు మైసమ్మ, ఈ గుళ్ళలకు వెళ్ళినప్పుడు మనం కోళ్ళని తీసుకొని మేకలు తీసుకొని వెళ్ళి ఫ్రెండ్స్ అందరితో కలిసి ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా, నేను పైనుంచి నాకైతే చాలా నచ్చిందండి. అసలు కొన్ని ఎక్కడో కొంచెం ఇల్లు అనిపిస్తున్నాయి, చుట్టూ వాటర్ పొలాలు, మొత్తం పొలాలు ఉన్నాయి, వాటర్ ఉన్నాయి, ఇల్లు మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ ఉండే వాళ్ళకి మాత్రం స్వచ్ఛమైన గాలి, ప్రకృతి మధ్యలో పెరుగుతున్నారు వీళ్ళు, ప్రకృతి మధ్యలో బ్రతికేస్తున్నారు. ఇంత మంచిగా కదండి, అట్లా ఉండటానికి కూడా అదృష్టం ఉండాలి. మేమైతే ఇక్కడ ఉండి 4 గోడల మధ్యలో ఉండి బయటకు వెళ్ళే వరకు, అవన్నీ చూసే వరకు మాకు నా పిల్లలకైతే మస్తు సంతోషమైంది. ఎక్కుకుంటా కోతులను చూసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా అయితే వెళ్ళినా. ఇంకా లోపలికి వెళ్ళినాక ఇంకా అన్ని విశేషాలన్నీ చెప్తూ ఉంటాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకోకుండా వీడియో మొత్తం చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. లాంగ్ వీడియో తీసినా అనుకోవద్దు, ఎందుకంటే నాకు ఈ చాలా నచ్చింది. మళ్ళీ ప్రకృతి అందాలు మనం ఇలాంటివి మిస్ చేయొద్దు, అందుకోసమే నేను మొత్తం వీడియో అయితే చాలా వరకు క్యాచ్ చేస్తాను. ఎక్కడ కొంచెం మిస్ అయిపోకుండా, కొంచెం లాంగ్ అయినా పర్లేదు, బట్ గుడి మొత్తాన్ని చూపించాలి. నాకు చాలా నచ్చింది, అందుకే ఇంకా నెక్స్ట్ టైం ఎవరన్నా చూడాలనుకుంటే వెళ్తారనేసి నేను వీడియో మొత్తం తీసాను. సో స్కిప్ చేయకోకుండా వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. కంపల్సరీ ఆ దేవుడు బ్లెస్సింగ్స్ కూడా ఉండవి. ఈయన చాలా శక్తివంతమైన దేవుడు అంట. ఇక్కడ మనం అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయంట, చాలా మంది చెప్తున్నారు. మాకైతే లోపలికి పోయినాక చాలా మంచి ఫీల్ వచ్చింది. మంచి లోపల పోయినాక వండర్లు కూడా జరిగినాయి. సో ముందు చెప్తాను, ఓకేనా? చూసుకుంటున్నాయి. మమ్మల్ని ఫోటో దించవచ్చుగా. నేను వదిలేదురా.
అంటే ఆడికి తీసుకోవచ్చు నీ వెళ్తానా అయ్యో మమ్మీ పైసలు కావాలి పైసలు మర్చిపోయినమ్మా ఏం కాక ఏంద్రా నీ బాధ బొమ్మలు ఎట్లా కొనుక్కోవాలమ్మా నువ్వు భయపడతావు భయపడ మమ్మల్ని ఎందుకు భయపడతావురా మళ్ళీ బొమ్మలు ఎట్లా కొనుక్కోవాలి డాడీని అడుగుతూ ఏంది డాడీ డబ్బులు సార్ ఇలా ఇప్పించుకొని తినికాక ఇస్తలే దర్శనం చేసుకున్నాక ఏదైనా సరే అప్పుడు మళ్ళీ దేవుని దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చినాక అప్పుడు అడగండి అప్పటిదాకా తప్పుడు కాలు కడుక్కోవాలి కాళ్ళు ఎడుకో కొబ్బరికాయ తీసుకో ఇది వేసుకోనన్నా అవునా ఏం స్టోరీ ఉంది చెప్పులు ఎక్కడ ఇప్పాలి పోండి కాలు కడుక్కోకుండా అందరు ఏం కాకో కాలు కడుక్కోపో కడుక్కోపోరా మేరా అయ్యో ఆంటీ వాళ్ళు ఎరుగుతున్నారు వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో మేమైతే మందిరం లోపలికైతే వెళ్తున్నప్పుడు ఇప్పిస్తాం. ఇది చాలా ఫేమస్ టెంపుల్ అంట. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాము మేము కూడా. లోపలికైతే వచ్చేసాము, పైకి కొండపైకి. చూడండి మొత్తం రాయే, మొత్తం రాయితోటే ఉంటుంది. పైన నిల్చొని చూస్తే కింద వ్యూ అయితే చాలా అంటే చాలా కింద కనిపిస్తుంది. మస్తు హైట్. మేము దర్శనం టికెట్ అయితే తీసుకున్నాం దర్శనానికి అండ్ మళ్ళీ అర్చనకి లోపలికి వెళ్తున్నాం. నేను లోపలికి వెళ్ళినాక కూడా అక్కడ పంతులు గారు ఏమనలేదు. సో అర్చన టైంలో కూడా నేను వీడియో తీశాను, మీరు కూడా చూసి దండం పెట్టుకోండి. మీకు ఇంకా మొత్తం ఎక్కడ కూడా చెదారం లేకుండా గుడి అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. క్లీన్ ఉందండి, ఎక్కడ కూడా ఎక్కడ ఏది కూడా కనిపించట్లేదు. ఈవెన్ చిన్న చుట్టూ ఎంత పచ్చగా ఉందో, పైన కూడా అంత నీట్. నేనైతే చూసిన గుళ్ళల్లో అయితే నాకు ఇది బెస్ట్ కూడా అనిపించింది, ఎంత బాగా నచ్చింది. నేనే కాదు, ఇది చూసినాక మీరు కూడా అదే చెప్తారు. కంపల్సరీ మీకు వీడియో నచ్చుతుంది, కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడతారు.
పండి ఇట్లా మీరు టెంపుల్ లోపలికైతే ఎంట్రీ అవుతున్నాం. ఇక్కడ చేపలు చాలా ఫేమస్ అంట. ఈ గుడిలో ఫేమసే చేపలు. సో చూద్దాం. ఇంత కొండ పైన ఇంత వాటర్ ఉంది, మొత్తం రాళ్ళే. కాదు మీద నామం ఉండదు తలకాయ మీద కానీ ఒక నిమిషం పెట్టు రావు అసలు చేపిస్తుంది అనమ్మా సామి ఇటు రైట్ హ్యాండ్ पहले श्रीनाथ नाम दिसिया रोजा नाम दिसिया मिशिका नाम दिसिया रिया सान्विका नाम दिसिया मैरा नाम दिसिया रेणुका नाम दिसिया सह कुटुंबानां क्षेमस्थैर्यजा विहारोग्यैश्वर्या विद्यं मुद्रेक्षण చేసుకొని జ్ఞానగాంచ బాబాన్ జన్మాంత ఉగ్రాలో రుద్రానుహ శ్రీమత్సగిరినాథాయ నారసింహాయ మంగళం నారసింహాయ మంగళం నరసింహాయ మంగళానాం లక్ష్మీ బయటకు చూడు చూడు మంచిగా ఉంది చూడు నాన్న. ఓ తల బాగా గమనించు, తల మీద నామం కనబడుతుంది చూడు, మిసాలు ఉంటుంది చూడు చేప కనిపిస్తుంది. మిసాల్ కనిపిస్తున్నాయి, కనిపిస్తాయి, బాగా గమనించాలి. ఇట్లా ఆ బొమ్మ మీద ఎట్లుంది, ఇట్లా యూ షేప్లో అట్లా కనిపిస్తుందా మైరా? నీకు కనిపిస్తుందా? ఇప్పుడు మనం చూస్తున్నది కోనేరు. మొత్తం రాళ్లే కదా, పైన రాళ్ల మధ్యలో కోనేరు గుండం కూడా అంటారు. ఇది మొత్తం 6-7 బావులు ఉన్నాయంట. కింద చాలా లోతుంటది. గుడికి ఆనుకొని ఉంది. ఇందులో చేపలు ఉన్నవి, అవి కూడా సేమ్ నరసింహస్వామి రూపంలో పోలి ఉన్నవి. అందుకే ఈ గుడికి మత్స్యలింగ నరసింహస్వామి అని అంటారంట. సో దీనికి కూడా ఇంకా చరిత్ర ఉంది. నాకైతే నిజంగా మొత్తం తెలియదు, తెలిసింది చెప్తున్నాను. ఎంత పెద్ద వాన వచ్చినా పక్కన ఇది మాత్రం గుడి లోపలికి వాటర్ పోదు, బయటకు వెళ్ళిపోతాయి అంట. బట్ ఇది ఇంత వరకు వస్తుంది. ఇంకా దానికన్నా గుడి లోపలికి మాత్రం వాటర్ వచ్చేంత అయితే లేదంట. బట్ ఆనుకొని ఉంది. చూసారా ఎంత మహత్యం ఉందో. ఎన్ని నీళ్ళన్నా రాని, మొత్తం వచ్చినవి వేరేకెళ్ళి ఫ్లో నుంచి వేరే ఎక్కడ లోపల నుంచో బయటకు వెళ్ళిపోతాయి అంట. నాకైతే ఇది చాలా నచ్చింది. వాటర్ కూడా చూడండి, ఇక్కడ మార్నింగ్ చాలా మంది స్నానాలు చేస్తారు. ఇక్కడ పక్కన మెట్లు కూడా ఉన్నవి. మేము గుడి పక్కన నిల్చొని చూస్తున్నాం. ఇంకా స్నానాలు గట్టం వేరే ఉంది. సో ఇక్కడ మళ్ళీ మనం సత్యనారాయణ వ్రతం చేయించుకోవటానికి కూడా వెళ్ళొచ్చు అంట. ఏ డే వెళ్ళినా కూడా ఇక్కడ వ్రతం కూడా చేపిస్తారు. అది కూడా టోకెన్ 200 ఉంది. మనం బయట ఎక్కడెక్కడైనా చేయించుకోవాలంటే మినిమం 500 ఉంటుంది కదా. ఇక్కడ మాత్రం టోకెన్ 200. ఇంకా మనం మనము వ్రతానికి కావాల్సిన సామాన్లు అయితే మనం తీసుకొని వెళ్తే అక్కడ వ్రతం కూడా చేసిస్తారంట. మేము వెళ్ళినప్పుడైతే ఒకళ్ళు వ్రతం చేసుకున్నారు. సో అది కూడా వీడియోలో వస్తుంది చూడండి. ఇంక ఇది దర్శనం అయిపోయినాక మేము పక్కనే ఇంకా ఉన్న గుళ్ళన్నీ తిరిగేసాము. ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందంటే నిజంగా గుళ్ళల్లోకి వెళ్తే మనకు ఒక వైబ్రేషన్స్ వస్తాయి అంటారు కదా. సో అది నమ్మే వాళ్ళకైతే నిజంగా మంచిగా ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది. నిజంగా నాకైతే ఇట్లా నరసింహస్వామిని చూసుకుంటా గుళ్ళో మొత్తం తిరుగుతుంటే ఏదో భారం మొత్తం తగ్గిపోయినట్టు మనసులో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చింది.
సో ఇది మీకు చూసిన కంపల్సరీ ఎవరైనా సరే చూసిన వాళ్ళకైతే అలాంటి ఫీల్ అయితే వస్తుంది. అంత ఇక ఊరికే గుళ్ళు అయితే ఎక్కడో దేవుళ్ళు ఎక్కడెక్కడనో వెలుస్తారు అని అంటే ఊరికనే వెలవరు కదండి. కొండల పైన అవి చాలా హైట్ల గుట్టల పైన ఉన్నారంటే దానికి ఏదన్నా ఒక మంచి కారణం ఉంటేనే దేవుళ్ళు కొండపైన వెలుస్తారు. ఆ కొండల మీద మళ్ళీ ఎన్ని టైం వాటర్ ఉంటుంది అని అంటే ఇంకా ఎంత మహత్యం ఉండాలి. ఎప్పుడు 365 days మనకి బోర్లు వేస్తేనే వాటర్ పడట్లేదు. అలాంటిది కొండ పైన రాళ్ళ మధ్యలో నీళ్ళు ఉన్నాయంటే దేవుడి శక్తి అంటారు కదా. ఇంకా పక్కన హనుమాన్ టెంపుల్, ఇక్కడ పక్కనే హనుమాన్ది దర్శనం చేసుకున్నాం. ఇంకా చూడండి ఇంకా చాలా అయితే ఉంది, చుట్టుపక్కల మొత్తం చూపిస్తాను. రాయిరా కాదు, ఈ చిన్నదే పెద్ద గుట్టలకు కానీ చాలా బాగుందండి గుట్ట. నా గొంతు చాలా పెద్దగా అయింది. కొండ పైన కదరా ఇది, సౌండ్ బాగా వస్తుంది. గుండం లోపల ఉన్న చేపలు చూడటానికి ఇక్కడ బొంగులు మురుగురాలు అంటాం కదా, సో ఆ బొంగులు తీసుకుపోయేస్తే అవి కుప్పలు కుప్పలు ఒకటేసారి చాలా పైకి వస్తాయి చేపలు. అప్పుడు చూడొచ్చు అంట. ఇంతకు ముందు ఆ ఫెసిలిటీ ఉండే, బట్ ఇప్పుడు అంటే వేయనీయట్లేదు. ఇంతకు ముందు అయితే పాలు వెన్న పాలు కూడా పాలు పెరుగు కూడా పోసేదంట చేపలకి. అయిపోయినా చేపలన్నీ ఒకటేసారి పైకి వస్తుండే, అందరు చూసేది. బట్ ఇప్పుడు పాలతో పాటు చాలా మంది అన్నము అల్ల కూరలు అవి కలుపుకుంటే ఆ వాటర్ మొత్తం ఖరాబ్ అయిపోయి కొన్ని చేపలు చనిపోతున్నాయని ఇప్పుడైతే వాటర్ ఏం వేయనీయట్లేదు దాంట్లో. ఈవెన్ ఈ మురుమురాలు కూడా వేయనీయట్లేదంట. సో అన్ని మానేసిరు. ఇంకా మా పక్కన వాళ్ళు ఒకళ్ళు చెప్తే బిస్కెట్లు వేస్తున్నారు వాళ్ళైతే. సో మేము లాస్ట్లో బిస్కెట్లు అయితే వేసినాము. మా పిల్లలు మురుమురాలు తీసుకొని వేద్దామని ట్రై చేశారు కానీ బట్ వేయనీయలేదు. అదే అర్థమవుతుంది. ఇస్తుండరా జారి పడతావు. అట్లనే ఉంటది వాటర్. అది బ్యాక్ రా నాన్న, కొంచెం జారి అల్ల పడతావురా. ఫోటో అంటే ఎక్కడ తీస్తారు? ఈ వాటర్ ఇక్కడ ఎప్పుడు ఉంటుందా? లోపల నుంచి వస్తాయి కదా ఇవి వాటర్. ఎటు ఇవి స్టోర్ అంటే ఇక్కడ నుంచి ఉన్నాయి కదా ఇవి. అంటే క్లీన్ అంటే చెత్త తీసేస్తారు పైన వరకే తీస్తారు, లోపల వానీళ్ళు వస్తే అయిపోతాయి. ఇందాక వస్తాయి వాటర్ రావు, పోతే కిందికి పోతే వెళ్ళిపోతే అక్కడ పైప్ ఉంటుంది, పైప్ నుంచి అటు బయటకు పోతాయి. దేవుని దగ్గరికి వస్తాను ఎప్పుడన్నా
ఇప్పుడు రాదా పైప్ ఉంటుంది కదా. నిజంగా ఇంత గ్రేట్ కదా, ఇంత గుడి అక్కడ పక్కన పెట్టుకొని. వీడియోనా కొబ్బరి వేస్తాను డాడీ. కానీ ఎంత మంచిగా ఉంది, నీట్గా ఉంది. చిన్న చిన్న కొబ్బరి అక్కడ కూర్చొని ఇస్తా. అక్కడే కనిపిస్తున్నాయి కదా చేపలు ఎక్కువ, కానీ చాలా పెద్ద వద్దు, తప్పు. అది దేవుడి నాన్న ఏది అట్లా. ఎక్కడ ఈ గుడి అయితే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా మా పిల్లలు ఆడుకోవటానికి చాలా బాగుంది. ఇది స్వయంగా వెలిసిన నరసింహస్వామి గుడి. అది బాటిల్ ఏడా డాడీ కాడ ఉందా అడుగు. మా పిల్లలు అయితే ఈ వెదర్కి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మనం చాలా పైన కొండ పైన గుట్ట పైన ఉన్నాం. ఈ గుట్ట అయితే చాలా హైట్లో ఉంది. నీట్నెస్ అయితే చాలా నీట్గా ఉందండి. ఇక్కడ ఏం చెత్త చెదారం లేకుండా చాలా నీట్గా. గుడి గుండం పక్కన కోతులు, పక్కన చుట్టూ పచ్చటి పొలాలు. ఎలా ఉందని టెంపుల్ చూసినాక చాలా అద్భుతంగా ఉంది. నాకు ఒకప్పుడు అది కూడా నీళ్ళదే అంటమ్మా స్నానం చేయటానికి. గుండమా చేపలు ఉండొచ్చురా. గైస్ నేనైతే ఫస్ట్ టైం ఎవరు కనిపెట్టలేదు. బేబీ చేపలు దీన్ని కనిపెట్టినాం గైస్. కింద నీళ్ళలు ఉన్నాయి, బేబీ చేపలు ఉన్నాయి, పెద్ద చేపలు ఉన్నాయి. అవును మస్తు పెద్ద ఉన్నాయి. అవును ఇగో ఇక్కడ కాదు చూసినావా ఆమె పక్కనే ఉందా, ఏమని అట్లా చూసినా. నేను పోయేసి వస్తాను. నేను చదువుకోవచ్చు. ఇప్పుడు పక్కన చూస్తున్నాం కదా, అవి మొత్తం కొబ్బరి చిప్పలు, గుళ్ళో కొట్టిన కొబ్బరి చిప్పలను తీసుకొచ్చి అక్కడ అవి చేస్తుంటే ఆమె తీసుకెళ్లి దాంట్లో స్టోర్ చేస్తుంది. లోపల పెడుతుంటే కోతులు ఉరుకొచ్చినాయి కానీ ఆమె మీద ఎగబడట్లేదు, లాక్కోవట్లేదు. ఆమె కొన్ని తీసి పక్కడేస్తే అవి తిన్నవి ఆమె ఇంకా పెడుతుందేమో అని చూస్తుంది. కానీ ఒక్కటి కూడా ఆమె మీద ఎగబడట్లేదు, ఆ పట్టాలాగా తీసుకోవట్లేదు. మీరు గమనించండి, చాలా కొబ్బరి చిప్పులు ఉన్నాయి. నాకు ఇవి చూస్తేనే భలే అద్భుతంగా అనిపించింది. అవి చూడండి ఎంత ముద్దుగా వచ్చి కూర్చున్నాయో. ఇస్తారేమో అని చూస్తున్నాయి తప్ప ఎగబడి మాత్రం తీసుకోవట్లేదు. ఇవి నిజంగా చాలా ఫ్రెండ్లీ అండ్ డీసెంట్ ఉన్నాయి. ఇంకోటి వచ్చింది, ఇంకొకటి వచ్చింది. మమ్మీ టేర్లు చూడు మమ్మీ ఎంత పెద్దగా ఉన్నాయో.
మమ్మీ ఆడ మొత్తం కొబ్బరికాయలు ఉన్నాయి కదా. కొబ్బరి చెప్పలు తినడానికి వచ్చినాయి. చూసినవారా ఆమె అక్కడ ఉంటే కనీసం ఆమె ఇయ్యనుకో, ఆమె మీద కూడా ఎగబడట్లే. ఎంత మంచిగా చూడు, అది ఇస్తే తింటున్నాయి తప్ప ఆమె మీద ఎగబడి తీసుకోవట్లేదు. సో చాలా మంచివి అనమాట. ఇది చిన్నగా ఉంది, దాని పెద్ద ఉన్నాయి, అవి డిఫరెంట్. ఇంకో దీని టేల్ చూడు, ఆడ నుంచి గీడి వరకు ఉంది, ఆడ నుంచి గీడి వరకు. మమ్మీ ఈ అబ్బాయి అమ్మాయి అట్లా తేడా ఉండవా? బాయ్ కదా ఏమో తెలియదు నాకు. ఉంటాయి ఉంటాయి డిఫరెన్స్ ఉంటాయి. ఎట్లా ఉంటాయి? ఒకసారి చెట్టుకి పూలు ఉన్నాయి కదరా. అవును బంతి పూలు కదా. బంతి పూలు కదా, వేరే పూలు. దీని తోక చూడు ఎంత పొడవుందో. మమ్మీ మన దగ్గర కూడా కొబ్బరి చెప్పులు ఉన్నాయి, ఇద్దామా? ఎంత పెద్దగా ఉన్నాయో. అవునరా, దీంట్లో ఉంది. ఇంకా పైకి లేచి మళ్ళీ కింద ఒక్కటి ఉంది. మా అందకన్నా మంకీస్ కేశకాండోశాల కళ్యాణఘట్టం. ఇదా? ఆహా, కళ్యాణఘట్టం గుండ్లు చేసేది, అది గుండ్లు చేసేదిరా. కళ్యాణఘట్ట అంటే గుండ్లు చేసేది. ఇంకా టాటాయిస్ ఉంది. బిస్కెట్లు అవి దగ్గరికి రావాలంటే మీరు బిస్కెట్లు వేయాలి. వస్తాయా? అవును, అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే పసుపు సంబంధించిన ఫుడ్ ఐటమ్స్, కారం సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ ఏదంతా చేస్తున్నారు. ఏదో ఏమవుతుందంటే కొన్ని చేపలు ఇప్పుడు స్పైసీ ఉండేది చనిపోతాయి కదా. సో చాలా వరకు చనిపోయింది. అందుకే అప్పటి నుంచి స్టాప్ చేయించారు. వేస్తే ఓన్లీ గోధుమ పిండితో చిన్న చిన్న ముద్దలు, లేదు అంటే పెరుగు, అంటే ఈ రెండే ఏమంటున్నారు. అవి ఇక్కడేనా అండి, బయట నుంచి తీసుకొచ్చినవా? ఇవి స్వయంగానే. స్వయంగానేనా? ఇందులో చేపలు కనపడాలి అని అంటే బిస్కెట్లు వేస్తే కనిపిస్తాయంట. మేము బిస్కెట్లు తేలేదు. మంకీ వస్తుంది చూడండి, బిస్కెట్ల కోసం వస్తున్నాయేమో. చేప కోసం వేసినాం, బట్ మంకీ వచ్చింది. ఇక్కడ ఉంది చూడు. అమ్మా అవును, భలేగా తీసుకొని తింటుంది. అబ్బా వచ్చిందిరా. మీరెక్కడ ఉంటారు చిన్న? హైదరాబాద్ అంటే టోటల్ సూర్యాపేట. సూర్యాపేటనా? ఓకే. వస్తుంది వస్తుంది వస్తుంది. మీ దగ్గరికి బిస్కెట్ ప్యాకెట్ లేదు లేదు. అది నిన్ను గమనించింది. అది గమనించింది. ఇక్కడికి వచ్చి సత్యనారాయణ పూజ చేయించుకోవచ్చు అనుకుంటారు కదా. మనం కూడా చేయించుకుంటే బాగుంటుంది కదా ఇట్లానన్నా. ఎంత తీసుకుంటున్నాను పూజ అంతేనా? మొత్తం వాళ్ళే. సత్యనారాయణ స్వామి పూజ చేయించుకున్నారండి వీళ్ళు. మమ్మల్ని ప్రసాదం తీసుకోవటానికి పిలిచినారు. మా పిల్లలకి ఇంకా మాకు అందరికీ పసుపు రాసి అక్షింతలేసి పసుపు బొట్టిచ్చిరు.
సో మంచిగా అనిపించింది, చాలా హ్యాపీగా కూడా అనిపించింది. ఎందుకంటే మనం వెళ్ళింది లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం, అలాగే సత్యనారాయణ స్వామి పూజ చేసుకున్న వీళ్ళు కూడా. సో మాకు అక్షింతలు ఇచ్చి పసుబొట్టు ఇచ్చే వరకు నాకైతే చాలా మంచిగా అనిపించింది. లాస్ట్లో మా ఆయన కాలు కడుక్కుందామని దిగదానికి పోయే వరకు కోత ఎదురొచ్చింది. దాన్ని చూసి భయపడి మా వాళ్ళు రన్నింగ్ స్టార్ట్ చేసిండ్రు. మా పిల్లలు పట్టీలు నార్మల్గా అస్సలు పెట్టుకోరు, బతుకమ్మ కోసం అనేసి గల్లు గల్లు ఆడాలని పట్టీలు పెట్టుకున్నారు. ఆ పట్టీల కాళ్ళతోటి పసుపు పెట్టుకొని చూసి తెగ ముసిపోతున్నారు. మస్తు ఫుల్ ఫన్ అనిపించింది. కోతిని చూసి భయపడి మా వాళ్ళు గుండం లోపలికి వెళ్ళకుండా బయటకు వెళ్ళిపోతుంటే మంచి ఫోటో దిగా. ఎంత మంచిగా వస్తుంది ఇటు దిగా. ఎట్లా ఎంత మంచిగా వస్తుంది వస్తుంది మా అమ్మ వస్తుంది. ఇప్పుడు మనం పైనుంచి కొండ పైన నుంచి కిందకి చూస్తే వ్యూ చూడండి ఎలా ఉందో. మొత్తం కింద రేకుల షెడ్లతోటి డాబాలు కనిపిస్తాయి. ఈ డాబాలలో చాలామంది ఫంక్షన్లు చేసుకోవటానికి ఇక్కడికి కోళ్ళని తీసుకొని మేకలు తీసుకొని ఇక్కడికి వచ్చి ఫంక్షన్స్ చేసుకుంటారు. మంచిగా అక్కడ డీజేలు కూడా ఉన్నాయి, మంచి సౌండ్ వస్తుంది. ఇంకా ఆడిన వాళ్ళకి ఆడుకునేంత, పాడిన వాళ్ళకి పాడుకునేంత అన్నట్టుంది. ఇక్కడైతే చాలామంది ఫ్యామిలీస్ అయితే మ్యాక్సిమం బాక్సులు తీసుకొని అక్కడికి వచ్చి మొత్తం అక్కడక్కడ మ్యాట్లు వేసుకొని కూర్చొని వండుకొని తింటారు. చిన్న సైజు వనభోజనాలు లాగా అన్నట్టు. ఊర్లలో అయితే వనభోజనాలు అందరు కలిసి వెళ్తాం కదా, ఇక్కడైతేనేమో చుట్టాలు అందరూ కలిసి. మనం ఇక్కడ సిటీలో అయితే ఎక్కడికి వెళ్ళలేం కాబట్టి సో ఇలా వెళ్తే మంచిగా పచ్చని వాతావరణంలో వండుకొని తింటుంటే ఆ మజానే వేరుంటుంది. పైన తర్వాత దేవుడి దర్శనానికి వెళ్తాం. చూడండి, ఇంకా నేను మాట్లాడటం కన్నా మీరు చూస్తే మీకే చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రియ గోవింద ఆగండి. కింద ఇప్పించుకుందాం, పియానోనే ఇప్పించుకుంటా నేను. అదేమైనా 100 నరసింహస్వామి దర్శనం అయిపోయింది. సో మేము ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాం. గుడి అయితే చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. చాలా చాలా మహిమగల గుడి. కాదు చుట్టాల పనులు తెంపుకుంటాను ఈయన మొత్తం ఈయన రాజధాని కమిషన్ కలిపి కమిషన్ అంటున్నా, కమిషన్ తీసుకొని మీకు ఇంత ఇస్తాను చెప్తే అయిపోతుంది. ఇది దండ మస్తుందిగా స్కామ్. అవును, 100 రూపాయలు ఎక్కడ పోవు. నిజంగా ఫ్యాన్ బాగుంది. ఏమైతుంది ట్యాక్స్ నీకు ఏమవుతుంది? నీకు ఎవరు తెలుసా ఎంత పడుతుంది సార్ రోజు అకౌంట్లో? నీకు ట్యాక్స్ ఎంత కట్ అవుతుంది అప్పుడు? బెనిఫిట్ అవుతుంది కదా ఏ కొన్నా. నీకు అయితే రూపాయలు 10 రూపాయలల్లో ఎవరైనా 10 రూపాయలు వేసినా కూడా 5 రూపాయలు వేసినా 4 రూపాయలు వస్తాయి అనుకుంటాడు కదా. ఉట్టి ఏ కూడా పోయినా 4 రూపాయలు వస్తున్నాయి అనుకుంటాడు. మేమైతే ఈరోజు గుడికి వచ్చినందుకు ఒకళ్ళు సత్యనారాయణ పూజ చేసిర్రు. సో వాళ్ళైతే మాకు పసుపు బొట్టు ఇచ్చినారు. మంచిగా ఇగో కాళ్ళకి అందరం పసుపు పెట్టుకున్నాం. సో చాలా హ్యాపీగా ఉంది. గుడికి వచ్చినందుకు సత్యనారాయణ ప్రసాదం తీసుకున్నాం, దేవుడికి పసుపు బొట్టు తీసుకున్నాం. సో దేవుడి బ్లెస్సింగ్స్ అయితే అందినాయని మంచి ఫీల్ అయితే వచ్చింది. ఈ వీడియో అయితే స్పెషల్ అనమాట. చాలా మంచి మంచి ఫీల్తో ప్రశాంతమైన వాతావరణం. ఏం చేస్తావు? సో గైస్ ఈ గుడి చూసి అందరైతే చూడలేని వాళ్ళైతే దగ్గర హైదరాబాద్ నియర్లో ఉంటే వెళ్ళి చూడండి. సో చూడలేని వాళ్ళైతే వీడియో చూసి దేవుడికి దండం పెట్టుకోండి. మంచి పాజిటివ్ ఫీల్ అయితే కంపల్సరీ వస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మా వాళ్ళు ఫైటింగ్ స్టార్ట్ చేసారు, బొమ్మలు కనిపిస్తారని. గుట్ట పైన కదా, సో 100 రూపాయల బొమ్మలు 300 400 చెప్తారు. వీళ్ళు ఎక్కడ పోయినా బొమ్మలు అంటారు అనేసి ఒక్కరికే కనిపించారు. సో
సో గైస్ ఈరోజు వీడియో అయితే ఇదన్నమాట. కదరా చిట్టిగా, మా చిట్టిగాడ అయితే కోతి చేపల కోసం బిస్కెట్లు వేస్తుంటే కోతి రుక్కొచ్చింది. పాపం చూసి భయపడి కొట్టుకుని దూకే వరకు కింద పడింది. ముఖాలకైతే ఇంకో దెబ్బ తలిగింది, బ్లడ్ కూడా వచ్చింది కదా నాన్న. ఇంకో ఒక ఆంటీ సత్యనారాయణ పూజ చేసుకుంటా మాకు దానన్న పసుపు పెట్టింది. సో మా పిల్లలు కూడా మేమందరం పసుపు పెట్టుకొని పసుపు బొట్టు తీసుకున్నాం. ఆంటీ మాకు తగ్గిపోతుందని అక్కడ కూడా పసుపు పెట్టింది అనమాట. అమ్మా కింద పడ్డావుగా నాన్న దెబ్బ పసుపా పూజ చేసి ఆంటీ పెట్టిందనమాట. సత్యనారాయణ పూజ చేసుకొని మనకి పసుపు బొట్టు ఇచ్చిర్రు, మీకు పసుపు పెట్టిర్రు అనమాట. నాకేమో మంచిదిరా జేజది బొట్టు పెట్టుకుంటే పసుపు రాసుకుంటే మంచిదన్నమాట. కాళ్ళల్లో ఏమన్నా బ్యాక్టీరియా ఉంటే చచ్చిపోతాయి. తగులుతుంది నాన్న అద్దా. సో మేము 3 గంటలకు ఇంట్లో నుంచి స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చే వరకు 4:30 అయింది. గంటన్నర పట్టింది. ఇంకా చీకటి పడిపోయింది. ఆడైతే రోడ్డు నిండా కోతులే కుప్పలే ఉన్నాయి. ఇంకా ఈరోజు అయితే ఇక్కడ మనది కారు ఇక్కడ ఉంది. ఇదా ఫ్రెండ్స్, మీరైతే మీకు టైం ఉంటే మనకి ఇక్కడ సిటీకి చాలా దగ్గరలో ఇదైతే వచ్చి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే చాలా మహిమ ఉన్న దేవుడు. ఫ్రెండ్స్, ఈ వీడియో నా వీడియో అయితే ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అయితే ఒక లైక్ అయితే కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ అయితే కంపల్సరీ వస్తాయి. సో బాయ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మరి బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. అందరు ఫోన్లలో వచ్చాక చిల్లర ఇస్తలేరు, అందరు బస్సు వస్తారు. మీరు QR కోడ్లు పెట్టుకోండి, టక్ టక్ వస్తారు. ఈసారి సార్ కొనుక్కొచ్చి ఇస్తలేమ్మా. QR కోడ్లు పెడతాను బాగుంది గుళ్ళ కన్నా వాళ్ళే అందరికి ఒక QR కోడ్ వచ్చేసాం. అందరు దానికి స్కాన్ చేసి సరే